హాయ్ అండి. ఇవాళ అందరికీ ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానమాట. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు టమోటా, ఎర్రగడ్డ ఒక 2 గుడ్లు ఉంటే చాలు. ఇది చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే కడుపు నిండా తినొచ్చు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీ పిల్లలకి కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా అవ్వదు. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి మనకి పులుపు ఎంత కావాలో అంతవరకు వేసుకోవాలి కలిపి. అలాగే మిగతాదంతా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి పులుసు కావాలి కాబట్టి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోవాలనమాట. అలాగే ఉప్పు మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని పక్కన ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడంత నూనె కూడా వేసుకొని ఈ నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం చిటపటలాడాక ఒక ఆనియన్ కానీ 2 ఆనియన్ కానీ సన్నగా కట్ చేసుకున్నవి, ఒక 4, 5 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇది మెత్తగా ఉడికితే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. పులుసులో కూడా మంచిగా బాగా కలిసిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం పులుపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పులుపు కూడా దీంట్లోకి వేసుకోవాలి. దాంతోపాటు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. అలాగే కొద్దిగా ఉప్పు, కారం కూడా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి పులుసు తెల్లేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పులుసు బాగా తెల్లిపోతుంది. ఇలా బాగా తెలుతుంది కదా, కొంచెం చెక్క కూడా పడిందనమాట. ఇప్పుడు 3 కోడిగుడ్లు నేను పగలగొట్టి ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోండి. అలాగే పైన ఊరికి అట్లా కలిపి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి మూత తీసి ఒకసారి ఒక స్పూన్ తీసుకొని పైన ఒకసారి కలుపుకొని చూద్దాం. ఈ కోడిగుడ్డు బాగా ఉడికిపోయింది. అలాగే దీనికి ఉప్పు, కారం కూడా చాలా బాగా పడుతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ పులుసు కూడా చాలా వరకు చిక్కబడింది. కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా మంచి టేస్ట్కి బాగుంటుంది. పులుసుకి కూడా బాగుంటుంది అనమాట. ఈ పులుసు ఆల్రెడీ రెడీ అయిపోయింది. అలాగే లాస్ట్లో కొంచెం మెంతుల పొడి ఉంటే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమేను. ఇది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మరి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.